అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రమాదేవి శాస్త్రి గారు రచించిన అత్త అమ్మ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నాన్న పోయినట్టు టెలిగ్రామ్ వచ్చింది. ఒక్క క్షణం నన్ను నేను నమ్మలేకపోయాను. 2-3 సార్లు దాన్ని చదివి నిజమేనని నిర్ధారించుకున్నాక ఎంత సంతోషం వేసిందో. పూర్వం రావణాసురుడు, నరకాసురుడు లాంటి రాక్షసులు చనిపోతే ముల్లోకాలు సంతోషించాయి అంటారే, అంతకన్నా ఎక్కువగానే సంతోషించాను. గొప్ప పీడ వదిలిపోయినందుకు ఎంతో నిశ్చితంగా అనిపించింది. దేవతలు పూలవాన కురిపించే ఉంటారు తప్పకుండా. నాకు కనిపించలేదు అంతే. ఎంతైనా కన్న తండ్రి కదా, మనసులో ఎక్కడో మూల బాధపడకుండా ఉంటానా? ఓదార్చాలని కాబోలు. లలిత నావైపే చూస్తోంది అప్పటినుంచి. పిచ్చిది. నేను లలితను చూస్తూ కులాసాగా నవ్వాను. అదేమిటి అట్లానే కూర్చున్నావు? వెళ్ళవా ఏమిటి? లలిత ఆశ్చర్యంగా అడిగింది. నేనేమీ జవాబు ఇవ్వకపోవటం చూసి దగ్గరగా వచ్చి నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అనునయంగా చెప్పింది. విష్ణు, మీ అమ్మ కోసమైనా వెళ్ళిరా. అయ్యో, నా సంతోషంలో పడి కొట్టుకుపోతూ అమ్మ గురించి ఆలోచించలేదు నేను. అమ్మ కోసం మా ఊరు బయలుదేరాను. అమ్మా, అమ్మంటే నాకెంతో ఇష్టం. నా బాల్యమంతా అమ్మతోనే ముడిపడి ఉంది. కాని అమ్మంటే తీరికలేని యంత్రం, అంతులేని దుఃఖం. అందుకే నా బాల్యం నిండా అమ్మ కన్నీటి చెమ్మలే. ఆమెనెప్పుడూ తడితడి కళ్ళతోనే చూసిన జ్ఞాపకం. నా జ్ఞాపకాలన్నీ ఆవిడ దుఃఖపు చారలే. నాన్న, నాయనమ్మ, అప్పుడప్పుడు వచ్చే మా 2 మేనత్తలు అందరూ కలిసి మా అమ్మ కంటితడి ఆరకుండా జాగ్రత్త పడేవారు. మా అత్తలు పండుగలు, పబ్బాలు, పురుళ్ళు, పుణ్యాలు పేరుతో సంవత్సరంలో సగం రోజులు ఇక్కడే కాలక్షేపం చేసేవారు. పెళ్ళాం బిడ్డల్ని చూసుకోవడానికి తరచూ మా మావయ్యలు దిగబడేవారు. మా నాయనమ్మ అల్లుళ్లకు రాచమర్యాదలు జరిపించేది. వాళ్ళందరికీ వండి వార్చేందుకు మా అమ్మకి 24 గంటలు సరిపోయేవి కాదు. రోజుకి 2 సార్లు కాఫీ, టిఫిన్లు, 2 సార్లు 4 కూరలతో భోజనాలు. ఇవి కాక మధ్య మధ్య పళ్ళు, చిరుతిళ్ళు, ఇన్ని రకాలు నిమిషాల మీద మంత్రం వేసినట్టు మాయం చేస్తుండేవాళ్లు వాళ్ళందరూ కూర్చొని. చిన్నప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉండేది. వాళ్ళట్లా రోజంతా పిండిమర మాదిరి నోరాడిస్తూ వాకరిగా తింటుంటే ఆ ఒక్కటే వాళ్ళకి తెలిసిన విద్య అయినట్టు, ఆ ఒక్క పని కోసమే బ్రతుకుతున్నట్టు కనిపించేవాళ్లు. మా నాయనమ్మ మాత్రం వాళ్ళకట్లా పెట్టగలిగినందుకు సంతోషపడుతూ ఉండేది. మా అమ్మ ఎన్నడూ ఎవరిని పల్లెత్తి మాట అనేది కాదు. చాలా తక్కువ మాట్లాడుతూ ఎక్కువగా పనిలో మునిగిపోయి కనిపించేది. గంగిగోవు లాంటి మా అమ్మ పట్ల చీకటిన లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు గొడ్డులా చాకరీ చేస్తూ అందరికీ అన్నీ అమర్చిపెట్టే మా అమ్మ పట్ల వాళ్ళకి అంత ద్వేషము, చిన్నచూపు ఎందుకో నాకప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు అనుకుంటాను, అది ద్వేషం కాదు, ఒక రకమైన చులకన భావం. మా అమ్మ తీరిగ్గా తిండి తినడం కానీ, స్థిమితంగా 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవటం కానీ నేనెప్పుడు చూడలేదు. ఇంటి పని, వంట పని, పిల్లల పని, నాయనమ్మ పని, నాన్న పని ఒకటేమిటి, అన్ని పనులు, అందరి పనులు అమ్మ నెత్తిమీదనే ఉండేవి. ఎంత తవ్వినా తరగని మహాపర్వతం మాదిరి. ఎంత చేసినా తరగని పని. ఎప్పుడు చూసినా ఇంకా మిగిలి ఉండే పని. ఒకదాని తర్వాత ఒకటిగా నాయనమ్మ పడకుర్చీలో కూర్చొని పురమాయిస్తూనే ఉండేది. మా నాన్న వెలగబెట్టింది గుమస్తా ఉద్యోగం అయినా ఇంట్లో మాత్రం కలెక్టర్ దర్జా వెళ్లబోసేవాడు. అరణ్యవాసానికెళ్లి అష్టకష్టాలు పడినవాడి మాదిరి ఆపసోపాలు పడేవారు ఇంట్లో ఉన్నంతసేపు. పొద్దున్నేస్తే పళ్ళు తోముకోవడానికి పందుంపుల్లా అందించడం దగ్గర నుంచి రాత్రి పడుకున్నప్పుడు కాళ్ల దగ్గర సిద్ధంగా పెట్టిన దుప్పటి మడత విప్పి గొంతుదాకా కప్పడం వరకు అమ్మ చేయాల్సిందే. పాపం 2 పనులు మాత్రం ఆయన సొంతంగా చేసుకుని తీరాల్సి వచ్చేది. అవి కడుపుకి మింగడం ఒకటైతే టాయిలెట్కి పోవడం మరొకటేను. అంత అగ్గగలాడుతూ అమ్మ క్రింద నుండి నోటిదాకా అన్ని అమర్చి పెడుతూనే ఉన్నా ఎప్పుడైనా ఓ విషయం కాస్త అటు ఇటు అయితే చాలు మా నాయనమ్మ కాచుకొని ఉన్న పులిలా విరుచుకు పడేది అమ్మ మీద. మగవాడు 1,00,000 పనుల మీద బయట తిరిగి తిరిగి అలసిపోయి వస్తాడు. కాస్త అజాపజా కనుక్కోవాలని అనుకోవు కదా అని రంకలు వేసేది ఆంబోతు మాదిరి. ఆ 1,00,000 పనులేమిటో నాకు చిన్నప్పుడు తెలియదు, కానీ పెద్దవాడిని అవుతున్న కొద్దీ అర్థమైంది. క్లబ్బుల్లో తాగి పేకాడుతూ మెరక వీధికి వెళ్లి ఒంటి దురదంతా తీర్చుకురావడము అని. దానికి కూడా అమ్మనే తప్పు పెట్టేది నాయనమ్మ. ఇంట్లో ఆడది ఈసురోమంటూ ఉంటే కాస్త కండా గుండె ఉన్న మగాడు తిరక్క ఏం చేస్తాడు అనేది అమ్మని ఏసడింపుగా చూస్తూ. అవి కండా గుండె ఉన్నవాళ్లు చేసే పనులు కాదు, ఒంటికి కావరం పట్టి చేసే పనులు అని నేను మొదటిసారి గొంతు విప్పిన రోజున ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. నా వీపు విమానం మోత మోగింది.
అమ్మకి అరడజను కాన్పులైనా నేను మా అక్క మాత్రమే బతికి బట్ట కట్టాం. ఉన్నది ఇద్దరమే అయినా మాకే ముద్దు ముచ్చట దక్కలేదు, నాన్న నుండి కాని నాయనమ్మ నుండి కాని. అందువల్ల అస్తమానం అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూనే ఉండేవాళ్ళం. కొడుకి పట్టించి మా మీద నూరిపోసి, మాతో యుద్ధానికి తయారు చేస్తున్నావు కదే, ఎన్ని చేసినా మీరు నా కొడుకు కాలు కింద చెప్పులా బతకాల్సిందే అన్నది మా నాయనమ్మ గర్వంగా. మా నాన్న ఆవిడ మాట జవదాటడు. తల్లి కొడుకులిద్దరిది ఒకటే మాట. ఎందుకు చిన్న ఆవిడ్ని రెచ్చగొట్టడం, చూడు ఎన్ని దెబ్బలు తిన్నావో. అస్థిపంజరం లాంటి అమ్మ నా వీపు మీద తేలిన వాతల్ని చూసి దుఃఖంతో వెక్కిపడేది. నువ్వు మాత్రం నీ భార్యనిట్లా కాల్చుకు తినకు, మనిషిగా చూడు, నా కర్మ పట్టనివ్వకు అన్నది అమ్మ నా వీపున కొబ్బరి నూనె రాస్తూ. ఆ రోజుతో నాకింక మా నాన్న నాయనమ్మల భయం పోయింది. నేనా రోజునే దృఢంగా నిశ్చయించుకున్నాను, ఎన్ని దెబ్బలు తిన్నా సరే అమ్మ కోసం ఆ రాక్షసుల్ని ఎదిరించి తీరాలని. అట్లా అనుకున్నాక నాకు చాలా ధైర్యం వచ్చింది. వాళ్ళని నిర్భయంగా ఢీకొనడం ప్రారంభించాను. దానివల్ల మా అమ్మ పరిస్థితి అద్భుతంగా మారిపోకపోయినా నేనున్నప్పుడు మా అమ్మ మీద దాడి చేయడం కొంచెం తగ్గించారనే అర్థమైంది. మా అమ్మ కోసమే యుద్ధం చేయాలనుకున్నాను, కానీ ఆ తర్వాత మా అక్క కోసం కూడా మరింత పోరాడాల్సి వచ్చింది. ఆఖరణ ఓడిపోయాను. ఆడకుంకకి చదివేందుకే అంటూ రజస్వల కాగానే అక్కని చదువు మాన్పించేసింది మా నాయనమ్మ. ఊరి మీద పడి జులాయి వదవలా తిరుగుతున్న మా పెద్దమేనత్త కొడుక్కిచ్చి ముడిపెట్టించింది కూడా. పెళ్ళైతే వాడే దారికొస్తాడు, చిన్నతనం కదా అన్నది ధీమాగా. ఆయన సంబంధం జారు విడుచుకోకూడదు అన్నది. మా అక్కకిస్తున్నట్టుగా తన దగ్గరున్న బంగారం, తన పేరిటున్న పొలం సగం మనవడికి ధారపోసింది. ఏడాది తిరిగేలోగా వాడా మొత్తం కరిగించేసి మా అక్కని మా ఇంటికి తరిమాడు. విచ్చిన మొగ్గల అత్తింటికెళ్లిన మా అక్క మాడిన పెంకులా తిరిగొచ్చి, నేనింక వెళ్ళనమ్మా, ఇక్కడే ఉంటాను, బావా నన్ను రోజు కొట్టి చంపుతున్నాడు అని అమ్మని పట్టుకొని బావురుమంది. అక్కని దగ్గరకు పొదువుకొని వెన్ను నిమురుతూ అమ్మ కూడా ఏమీ చెయ్యలేక దుఃఖంతో కరిగి నీరైంది. ఏం చెయ్యాలో తెలియక నీళ్లు నిండిన కళ్లతో మండిపడుతున్న గుండెలతో ఆ ఇద్దరు ఆడవాళ్ళ దుఃఖ ప్రవాహంలో కొట్టుకుపోతూ నిలబడిపోయాను నిస్సహాయంగా. కసి, మా నాన్నని నాయనమ్మని చంపేసి మా అమ్మని అక్కని రక్షించుకోవాలన్న కసి. సంసారం అన్నాక 1,00,000 గొడవలుంటాయి, దానికోసం మొగుడిని వదిలేసి పుట్టింట్లో ఉండమంటారా? ఎంత అప్రతిష్ట! నేను నచ్చ చెప్తాలే బావకి, పద పద అంటూ నాయనమ్మ అక్కని బలవంతాన బయలుదేరదీసింది. నాన్న కూడా వంత పాడాడు. చావైనా బతికైనా పెళ్ళైన ఆడదానికి మొగుడి చేతుల్లోనేనని, అట్లా వచ్చేయకూడదే అని అక్కని కోప్పడ్డాడు. కసాయి వంట మేకల అక్క నాయనమ్మతో వెళ్తుంటే అమ్మ నేను దిగులుగా చూస్తూ ఉండిపోయాం. నాయనమ్మ తిరిగొచ్చాక 10వ రోజున కబురొచ్చింది. అక్క వంట చేస్తూ చీరంటుకొని కాలి మసైపోయిందని, అంతా అబద్ధమని, బావ కొడితే తగలరాని చోట దెబ్బ తగిలి అక్క చచ్చిపోతే ఆ తర్వాత అందరూ కలిసి కిరసనాయలు పోసి అంటించారన్నది ఇరుగు పొరుగుల ద్వారా మాకు తెలిసిన నిజం. మా నాయనమ్మ కాని, అత్తమామలు కాని, అక్క మొగుడు కాని చచ్చిపోయిన మా అక్క గురించి కాక పోలీస్ కేసు కాకుండా జాగ్రత్త పడడం గురించే భయపడుతూ బాధపడుతూ మాట్లాడుకుంటున్నారు. మా నాన్న మహానుభావుడు కూడా వాళ్లతోనే ఉన్నాడు జతకలిసి. ఆ మానవ మృగాల మధ్య మా అమ్మ నేను మహా ఒంటరిలమైపోయినట్లు విలవిల్లాడిపోయాము దుఃఖంతో. ఈ భూమి మీద ఆడై పుట్టటం కన్నా అడవిలో మానై పుట్టటం మేలు. పోనీలే, చచ్చిపోయైనా సుఖపడుతుంది నా చిట్టి తల్లి. నా జన్మకు అదృష్టం కూడా లేదు. అమ్మ ముఖాన చెంగు కప్పుకొని నిలువల్ల నీరైనట్టు ఏడ్చింది. ఉప్పెనే విరుచుకుపడ్డ ఆ దుఃఖాన్ని తట్టుకునేందుకు నాకు అమ్మకి నేను ఆసరా అయ్యాను. అయితే అది ఒక్కనాటితో తీరేది కాదు. నాయనా, నువ్వు మాత్రం నీ భార్యకి ఇలాంటి గతి రానివ్వకు. మనిషిగా బతుకు, కట్టుకున్న దాన్ని ఉసురు మూటగట్టుకోకు. అంత విచారంలోనూ అమ్మ నన్ను అర్థించింది. అమ్మ సాక్షిగా నిశ్చయించుకున్నాను, నా భార్యని అపురూపంగా చూసుకోవాలని, ఎలాంటి కష్టమో రానివ్వకూడదు అని. అప్పుడు నా వయసు 15 ఏళ్లు. అక్క మరణం తర్వాత అమ్మ మరింత మోగదైపోయింది. మాటలే మర్చిపోయింది. నాకు విషయం బోధపడింది. మా అమ్మకి చదువు లేదు, సంపాదించుకునే శక్తి లేదు, పుట్టినింటి అండదండలు ఆస్తిపాస్తులు అసలే లేవు. ఈ ఇంట్లో కష్టాలు అవమానాలు భరిస్తూ ఇట్లా బ్రతకాల్సిందే తప్ప మరో దారి లేదు. అందుకే ఆ రోజు నాయనమ్మ అంత ధీమాగా అన్నది, మేము మా నాన్న కాళ్ళ క్రింద చెప్పుల్లా బ్రతకాల్సిందే అని. ఈ ఇంటి నుండి, రాక్షసుల్లాంటి ఈ మనుషుల నుండి బయటపడాలంటే ఒకటే మార్గం. నేను బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకొని అమ్మని నాతో పాటు తీసుకెళ్లిపోవాలి. అప్పుడు కాని వాళ్ల మొహం మీద చెప్పుతో కొట్టినట్టు అనిపించదు.
అదే లక్ష్యంతో కష్టపడి చదివాను. నా వయస్సుతో పాటే నాకు మా నాన్నకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. చిత్రంగా మా నాయనమ్మ నన్ను మంచి చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. దానికి కారణం నాకు ఉద్యోగం వచ్చాక తెలిసింది. మా చిన్నత్త కూతుర్ని నాకు అంటగట్టేందుకు ప్రయత్నమని. మా అమ్మకి పూచిక పుల్లంత విలువైన ఇవ్వని మా అత్తకి నేను అల్లుణ్ణి కావడమా? చచ్చినా చేసుకోనని ఖరాఖండిగా చెప్పాను. నాన్న అరుపుల్ని, నాయనమ్మ సాధింపుల్ని ఆఖరి అస్త్రంగా నా మీద ప్రయోగించిన అమ్మ వేడుకోల్ని పట్టించుకోలేదు నేను. వాళ్ల పట్ల భయం కొద్దీ అంటుంది కాని అమ్మకు మాత్రం ఇష్టమా? లలితను వర్ణాంతర వివాహం చేసుకుంటానని ఇంట్లో చెప్పిన రోజున నాకా ఇంటితో బంధం తెగిపోయింది. నాన్న నాయనమ్మ నన్ను చచ్చిపోయిన వాడి కింద జమ కట్టేశారు. ప్రాణాల్ని కళ్లల్లోకి తెచ్చుకుని దీనంగా చూస్తూ నిలబడ్డ అమ్మని నాతో వచ్చేయవలసిందిగా ప్రాధాయపడ్డాను. పక్షవాతం వచ్చి మంచాన పడి ఉన్న మా నాయనమ్మని ఎక్కడ నాతో వచ్చేస్తానంటుందోనని లోపల దడుచుకున్నా పైకి బింకంగా నిలబడ్డ నాన్నని మార్చి మార్చి చూస్తూ మా అమ్మ నిర్లిప్తంగా చెప్పింది. నువ్వు వెళ్ళిపోచిన్నా, ఎక్కడున్నా సుఖంగా బ్రతుకు. కోడలికి నా ఆశీస్సులను చెప్పు. అంతకన్నా నేనేమివ్వగలను? ఆమె గొంతులో అనగని దుఃఖం సుడులు తిరిగింది. ఆ తర్వాత నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు. 80 ఏళ్లు బతికిన మా నాయనమ్మ మా అందరి ఉసురు పోసుకుని మంచంలో తీసుకుని చచ్చిపోయిందని తెలిసింది. ఇప్పుడు మా నాన్నదే ఆశ్చర్యం. తొందరగానే పోయాడు. మా అమ్మకి ఇట్లా విముక్తి లభించిందన్నమాట. ఇంతకాలం తర్వాత అమ్మని చూడబోతున్నానన్న ఆనందం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఊరిలో బస్సు దిగాక అనిపించింది అమ్మ కోసం ఏదైనా తీసుకెళ్లాలి అని. ఎదురుగా పూల కొట్టు కనిపించింది. అమ్మకి పువ్వులంటే ఇష్టం. రోజు స్నానం చేసి జుట్టుముడి చుట్టుకోగానే ఏ మందారం పువ్వో గన్నేరు పువ్వో తల్లో గుచ్చుకునేది. ఏ పువ్వు లేని రోజున 2 తులసి దళాలు కోసైనా పెట్టుకునేది. బొట్టు పెట్టుకున్నాక పెద్ద పువ్వుల పొట్లం తీసుకొని రిక్షా ఎక్కాను. ఇంట్లో మార్పేమీ లేదు. నాయనమ్మ పడక్కుర్చి, మా నాన్న పవలించే ఉయ్యాల బల్ల ఖాళీగా ఉన్నాయంతే. అమ్మ లోపల గదిలో ఓ చాప మీద గోడ నానుకొని కూర్చుని ఉంది, ముఖాన కొంగు కప్పుకొని. అమ్మ పక్కన కూర్చొని భుజం మీద చెయ్యి వేశాను. అమ్మ కళ్ళు తెరిచి చూసింది. నాకేం మాట్లాడాలో తోచలేదు. ఎప్పుడు మా మధ్య మౌనమే కదా ఓదార్పు. అందుకే దాన్నే ఆశ్రయించాను. అమ్మ 2 చేతులతో నా చేతిని గట్టిగా పట్టుకొని అట్లానే కూర్చుంది నిశ్శబ్దంగా. కాసేపటి తర్వాత నేను పువ్వుల పొట్లం తీసి అమ్మకిచ్చాను అపురూపంగా. అమ్మ వాటిని అందుకొని నిర్ఘాంతపోతూ రెప్ప వాల్చకుండా చూసింది వాటికేసి. ఆ తర్వాత హఠాత్తుగా నేలకుండ బద్దలైనట్టు ఘల్లుమని ఏడ్చింది. నేను స్పృహలోకొచ్చాను. ఇంకా అమ్మ పువ్వులు పెట్టుకోకూడదు కదా. నాన్న బ్రతుకున్నప్పుడు నవ్వుల్ని, చచ్చి ఇప్పుడు పువ్వుల్ని దూరం చేశాడు అమ్మకు. దుర్మార్గుడు. నేను లేచి యువతలకొచ్చాను. ఇక్కడ వ్యవహారాలని చక్కబెట్టి అమ్మని తీసుకుని బయలుదేరేటప్పటికి 20 రోజుల పైనే అయింది. మీ నాన్న నీకోసం ఏవీ మిగల్చలేదు చిన్నా అన్నది అమ్మ శూన్యంగా ఉన్న నట్టింటికేసి చూస్తూ. నిన్ను ప్రాణాలతో మిగిల్చాడు, నాకది చాలదు. నేను అమ్మ ఒడిలో తలదాచుకున్నాను. ఆస్తంతా అమ్మితే కాని అప్పులు తీరలేదు. నిరాధారంగా మిగిలింది అమ్మ. అయితేనే నేను లేను. తల నిమురుతున్న అమ్మ స్పర్శ గొప్ప సంతోషాన్ని, ఉత్తేజాన్ని నింపుతున్నది నాలో. లలిత పాప గుర్తుకొస్తున్నారు పదే పదే. అమ్మ గురించి విని విని ఇప్పుడు లలితకు కూడా అమ్మ బాగా తెలుసు. చూడకపోయినా తనకు కూడా ప్రేమనే అమ్మంటే. అమ్మతో సహా ఆ రోజే బయలుదేరాను. నా ఇల్లు, నా చిన్ని సామ్రాజ్యం, దానికి మహారాణి నా లలిత. అమ్మకి పరిచయం చేశాను. లలిత సాదరంగా ఆహ్వానించింది అమ్మని. చిన్నారి శారదని అమ్మకి అందించి అడిగాను, అమ్మా, పాప నవ్వితే అచ్చం అక్క నవ్వినట్లు లేదు? పేరు కూడా అక్కదే. అమ్మ నా ముఖంలోకి చూసింది. తడిగా ఆ చూపులో ఇంకా నువ్వు మర్చిపోలేదా అక్కని అన్న భావం ఉంది. పాపని గాఢంగా గుండెలకు హత్తుకుంది. అమ్మని సంతోషంగా ఉంచేందుకు లలిత నేను పోటీలు పడసాగాం. పాపతో ఆటపాటలు తప్ప అమ్మని ఒక్క పని చేయనివ్వడం లేదు. వంట పని నేను లలిత ఎవరికి వీలైతే వాళ్ళం చేసేస్తాం. సెలవు రోజు ఇద్దరం కలిసే చేస్తాం. ఎవరం చేసినా అమ్మకి ఏమిష్టమో, ఏం తినాలని ఉందో అడిగి మరీ చేస్తాం. మాటలే రానట్లు, మాట్లాడటమే మర్చిపోయినట్లుండే అమ్మ ఇప్పుడు గలగలా మాట్లాడుతోంది, గబగబా మాట్లాడుతోంది. ఎప్పుడు అమ్మ చిరునవ్వైనా ఎరగని నేను అమ్మ ఇప్పుడు ఇట్లా హాయిగా నవ్వుతుంటే గొప్ప విజయం సాధించిన వాడి వల్లే పొంగిపోతున్నాను. చూశావా ఎట్లా నవ్వులు పువ్వులు పూయిస్తున్నానో అమ్మ ముఖంలో అన్నట్లు గర్వంగా చూశాను లలితకేసి. నీ సంతోషమే నా సంతోషం అన్నట్టు లలిత మధురంగా నవ్వుతుంది. చూస్తూ చూస్తూ 2 నెలలు గడిచిపోయాయి. అమ్మకి వాతావరణం బాగానే అలవాటైపోయింది. రోజు వంట నువ్వు చేయడం ఏమిట్రా చిన్నా,
అన్నది అమ్మ ఓ రోజు పప్పుచారు తిరగమూత పెడుతున్నా నా దగ్గరికొచ్చి. లలిత ఆఫీస్ నుంచి లేటుగా వస్తానని చెప్పిందమ్మా ఈ రోజు. ఒక్క వంటేమిటి, బరువు పనులన్నీ నేనే చేస్తాను, లలిత చేయలేదని. లలితకి ఓ కాలికి పోలియో వచ్చింది చిన్నప్పుడు. లలిత కూడా ఉద్యోగం చేస్తుంది కదా, ఇద్దరం కలిసి ఇంటి పని చేసుకోకపోతే కష్టం కదూ తనకి. నేను నవ్వుతూ జవాబిచ్చాను. ఏ, నీ ఒక్కడి జీతంతో ఇల్లు నడవదా? చెట్టిదాన్ని వదిలేసి ఆ ఉద్యోగం చేయకపోతే ఏ? పాపం, లలిత కష్టపడుతుందని కాబోలు అమ్మ తాపత్రయం. ఇల్లు నడిచేది నా జీతంతోనే అమ్మా, లలిత జీతం వాళ్ళ నాన్నకిస్తుంది. నేను నెమ్మదిగా చెప్పాను. ఏమిటి? అమ్మ ముఖంలో అంతులేని ఆశ్చర్యం. అవును, లలిత తండ్రి అనారోగ్యంతో రిటైర్ అయిపోయారు. ఆ ఉద్యోగమే లలితకిచ్చారు. లలిత వెనక ఇంకా 2 చిన్నవాళ్ళున్నారు. వాళ్ళు కూడా చదువు పూర్తి చేసి వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడగలిగే వరకు సహాయం చేయొద్దు? అదే చెప్పాను అమ్మతో. ఈ కుంటికాని పిల్ల కోసం నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు కూడా ఒక్క మాట అనలేదు నిన్ను. లక్షణమైన కుర్రాడిని పైసా కట్నం లేకుండా కొట్టేసింది చాలక ఇంకా కూతురు పెళ్ళయ్యాక కూడా ఆవిడ సంపాదన మీద బతకడానికి ఆ తండ్రికి సిగ్గులేదు? పెళ్ళాన్ని సంపాదించుకొచ్చి వాళ్ళ నాన్న దోసిట్లో పొయ్యమని చెప్పి నువ్వేమో ఆడంగి వెదవలా గిన్నెలు తోముతూ, వంటలు చేసుకుంటూ, పిల్లదాని బుడ్డి మూతి కడుగుతూ పని మనుషుల బ్రతుకుతున్నావా? కాస్త మగాడిలా మొగుడులా బ్రతకడం నేర్చుకోనాయనా. అమ్మ విసివిసా చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. నేను నిర్ఘాంతపోయాను. అమ్మేనా ఇప్పుడు మాట్లాడింది? అచ్చం నాయనమ్మలా. ఇదేమిటి? అమ్మ కూడా మాటల్ని ఈటెల్లా వడగల్లలా ఇట్లా విసరగలదా? ఇది నేనెరుగని కొత్త రూపం అమ్మది. ఇంత వికృతంగా ఉన్నదేమిటి అమ్మ? ఎప్పటికో తేరుకున్నాను భుజం మీద లలిత స్పర్శతో. లలిత ఎప్పుడొచ్చిందో, మా మాటల్ని విన్నదేమో. గాయపడిన హృదయం కళ్లల్లో కనిపిస్తుంది. అయినా పెదవులపై క్షమతో కూడిన చిరునవ్వుతో అంది. విష్ణు, ఆమె ఇప్పుడు నీకు అమ్మ మాత్రమే కాదు, నాకు అత్తగారు కూడా. ఆ పాత్రనిట్లాగే పోషించాలని మనకు రూలు కదా. అది ఆమె తప్పు కాదు, ఆమె స్వభావం మంచిదే. నెమ్మదిగా మనం ఆమెను మార్చుకుందాం, బాధపడకు. లలిత గొంతులోని ఆశావాదం నన్ను సేద తీర్చుతుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.